మన యొక్క ఎజెండా అనమాట. ఆర్ మనం ఒక వెబ్ పేజీ క్రియేట్ చేసాం, ఒకటో పేజీలో నుండి రెండో పేజీలోకి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, లైక్ ఏంది అంటే, మన దగ్గర ఉన్న క్రోమ్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే, ఈ క్రోమ్లోకి వెళ్ళేసేసి అర్థం చేసుకుందాం బాగా. ఈ క్రోమ్లోకి వెళ్ళి నేనేం చేశానంటే amazon.in అని ఒక వెబ్సైట్ని క్లిక్ చేశాను. మనం ఏం చేసామంటే ఈ amazon.in అనే ఒక వెబ్సైట్ని క్లిక్ చేశాను. నాకు వెంటనే ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. దీంట్లో ఏంది అంటే, ఈ అమెజాన్ అనే దాన్ని ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అంటాం. ఈ ఈ కామర్స్ వెబ్సైట్లో ఏముంటాయి అంటే, కొన్ని వందల వేల ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. ప్రోడక్ట్స్ బాగా నచ్చింది ఏంటంటే ఫ్రిడ్జ్, పైన కాబట్టి చూపిస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నాను. దీంట్లో ఏదంటే కొన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్లన్నీ చూసుకుంటా వెళ్ళాను. ఇలా చూసుకుంటా వెళ్ళేసి నాకు నచ్చింది కొందాం అనుకున్నాను. నాకు ఇంకా ఏదో కావాలనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ అనే ఏదో ఒకటి ఉంది, దాన్ని క్లిక్ చేయగానే నాకు ఏమైందంటే ఇంకొక పేజీ ఓపెన్ అయింది. ఇంతకు ముందు చూసింది ఒక వెబ్ పేజ్. ఒక వెబ్ పేజీలో నుండి మరొక వెబ్ పేజీలోకి రావాలి. మనం ఎలా అలా రావాలి అంటే, చేద్దాం. ఏం నేర్చుకున్నాం మనం ఇప్పుడు దాకా? 3 వెబ్సైట్లు బిల్డ్ చేయడం నేర్చుకున్నాం. మనం స్టాటిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నాం. ఈ స్టాటిక్ వెబ్సైట్ లోపల మనం ఏం బిల్డ్ చేస్తున్నామంటే హోమ్. ఫస్ట్ మీకు చూపిస్తున్న పిక్ని ఏమంటారంటే హోమ్ వెబ్సైట్ అంటారు. రెండో దాన్ని ఏమంటారంటే ఫేవరెట్ ప్లేసెస్ అంటారు. మూడో దాన్ని ఏమంటారంటే డీటెయిల్డ్ వ్యూ వెబ్సైట్ అని పిలుస్తారనమాట. అంటే మనం ఇండివిడ్యువల్గా, తెలుగు పదాలు తక్కువ వాడుతున్నాను ఇక్కడ నుంచి, కొన్ని ఇండివిడ్యువల్గా హోమ్ పేజీని మనం క్రియేట్ చేసాం. అలానే ఫేవరెట్ ప్లేస్ని వెబ్సైట్ని క్రియేట్ చేసాం. అలానే డీటెయిల్డ్ వ్యూ అనే వెబ్సైట్ని కూడా ఏం చేసాము, ఇండివిడ్యువల్గా మనం ఏం చేసామంటే క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ 3 వెబ్సైట్లని అలానే ఉంచేసేసి మనం హోమ్ పేజీలో, హోమ్ వెబ్సైట్లో ఉన్న గెట్ స్టార్టెడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఫేవరెట్ ప్లేస్ ఓపెన్ అవ్వాలి. ఫేవరెట్ ప్లేసెస్లో ఉన్న తాజ్ మహల్ అనే కార్డ్ని క్లిక్ చేయగానే ఏమవ్వాలి, డీటెయిల్డ్ వ్యూలో ఉన్న తాజ్ మహల్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇలా ఓపెన్ అవ్వాలి అంటే మనం ఎలా చేసాము, ఎలా చేస్తాము అనేది ఎస్టర్డే సెషన్లో మనం నేర్చుకున్నాం. అలా చేయాలి అంటే మనకి 2 ప్రాపర్టీస్ కావాలి. అంటే దట్ మీన్స్ 3 థింగ్స్ గురించి నేర్చుకున్నాం. వేటి గురించి నేర్చుకున్నాం అనేది ఫస్ట్ చూద్దాం. సిసిబిపి యుఐ కిట్ అంటే ఈ సిసిబిపి యుఐ కిట్ ద్వారా మనం నేర్చుకున్నాం. అంటే ఏంటిది? సిసిబిపి యుఐ కిట్ అనేది ఒక బూస్ట్రాప్ లాంటి ఒక కోడ్ స్నిప్పిట్ అనమాట. ఏ కోడ్ స్నిప్పిట్? రీయూజబుల్ చేసుకునేది. మన దగ్గర ఉన్న కోడ్లు ఏవైతే ఉన్నాయో అలాంటి కోడ్లని ఓన్గా, అంటే ఎవరో ఇచ్చిన టూల్ మనకు అనవసరం, మనమే ఒక టూల్ని డిజైన్ చేసుకున్నాం అనమాట. చిన్న కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టూల్ని డిజైన్ చేసుకుంటారు. అలా డిజైన్ చేసుకున్న
కోడ్ లోపల కోడ్ స్నిప్పెట్స్ లోపల లార్జ్ నెంబర్ ఆఫ్ HTML కోడ్ని, CSS కి సంబంధించిన కోడ్లని, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన కోడ్లన్నిటిని కూడా ఏం చేస్తారంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. అలా లార్జ్ నెంబర్ లో కలెక్ట్ చేసుకున్న ఈ కోడ్ స్నిప్పెట్స్ అన్నిటినీ కూడా ఏం చేద్దాం అనుకున్నామంటే రీయూజ్ చేద్దాం అనుకున్నాం. ఎలా రీయూజ్ చేద్దాం అనుకున్నాను? నా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ కి తగ్గట్లు ఆ కోడ్ స్నిప్పెట్ ని వాడుకోవడం. ఇలా చేయడం కోసం మనం ఇండివిడ్యువల్ గా బిల్డ్ చేసుకున్న టూల్ ని ఏమంటారంటే CCBP UI కిట్ అంటారు. అంటే లైక్ ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఇదేం చేసిద్దంటే ఒక బూస్ట్రాప్ అనే టూల్ తో ఎలా అయితే రీయూజబుల్ గా మనం కోడ్స్ రాస్తామో ఈ CCBP తో కూడా మనం అలా చేయొచ్చు. ఎలాంటి పర్పస్ లో చేస్తామనేది నెక్స్ట్ సెషన్స్ లో నేర్చుకుంటాం అనమాట. ఓకే డన్. ద నెక్స్ట్ సినారియో ఏందో చూద్దాం. నెక్స్ట్ సినారియో ఏంటిదంటే అది ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది ఆల్రెడీ మీకు నేర్పాను. నెక్స్ట్ వన్ ఏంటిది అంటే డిస్ప్లే యూటిలిటీ అనే ఒక టాపిక్ ని గురించి నేర్చుకుంటున్నాం అనమాట. సాఫ్ట్వేర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట డిస్ప్లే యూటిలిటీ. డిస్ప్లే యూటిలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది డిస్ప్లే యూటిలిటీ అంటే మనం ఏం చేసామంటే ఒక కంటైనర్ ని క్రియేట్ చేసుకున్నాను. కంటైనర్ అంటే చాలా ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకున్నాను. అంటే 3 కంటైనర్స్ క్రియేట్ చేసుకున్నాను. వాటిలో మనం యాక్షన్ చేసేటప్పుడు కొన్ని మాత్రమే కనపడి కొన్ని మాత్రం కనపడకుండా గనక ఉంటే దానినే ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అనే నేమ్తో అచీవ్ చేయొచ్చు. మన రియల్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనం ఏం చేసామంటే మన రూమ్ లో ఏం చేశారంటే ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు నా చైర్కి ఎదురుగా. వాడు ఒకడేమున్నాడంటే ఫ్లోర్ మీద పడుకొని ఉన్నాడు, ఒకడు పైన ఉన్నాడు, ఇంకోడేమో దూరంగా ఉన్నాడు. నేను ముగ్గురిని ఒకేసారి చూడగలనా? చూడలేను కదా. ముగ్గురు ఉన్నారు కానీ ఒకళ్ళని మాత్రమే చూడగలను, మిగతా వాళ్ళని చూడలేను కదా. అలా చేయడాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక కెమెరా ఉంది. ఒక కెమెరాతో ఏం చేశానంటే ఫోటో తీద్దాం అనుకున్నాను. నా రూమ్ లో నుంచొని తీస్తే ఏమైందంటే 3 డైరెక్షన్లే కనపడుతుంది. నేను ఫోటో ఎన్ని డైరెక్షన్ లో తీయగలను? తీస్తే ఒక డైరెక్షనే తీయగలను, మిగతా 2 తీయలేను కదా. అంటే మన దగ్గర ఉన్న కంటైనర్స్ ఎన్నైనా ఉండొచ్చు, కొన్నిటిని మాత్రమే యూజరు కనపడేటట్లు, కొన్నిటిని హైడ్ అయ్యేటట్లు వాడికి చేసేటట్లు చేయడాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు. మనం రీయూజ్ చేసుకునే కోడ్ స్నిప్పెట్స్ లో కొన్ని కంటైనర్స్ ని మనం రీయూజ్ చేసుకుంటున్నాం. దేని ద్వారా రీయూజ్ చేస్తున్నాము? దేని ద్వారా? CCBP UI కిట్ లో ఉన్న కోడ్ స్నిప్పెట్ ని మనం ఏం చేసుకున్నాం అంటే రీయూజ్ చేసుకున్నాం. అలా రీయూజ్ చేసుకున్నప్పుడు మన దగ్గర కంటైనర్లు కొన్ని ఏమవుతున్నాయి అంటే డిస్ప్లే అయ్యేటట్లు, కొన్ని ఏమవ్వాలి అంటే హైడ్ అయ్యేటట్లు అరేంజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అంటే దట్ మీన్స్ మనకి క్వశ్చన్ పేపర్ లో 100 క్వశ్చన్లు ఇచ్చారు, మనం ఏం చేస్తాము? కొన్ని ఆన్సర్లు మాత్రం బుక్ లో ఉండే ఉన్నట్లు డిస్ప్లే చేస్తాం, కొన్ని ఏంటంటే బుక్ లో ఉండేన్ని రాస్తాం కదా. అలా చేసేటట్లు కోడ్ సాఫ్ట్వేర్ లో కూడా మనం అరేంజ్ చేస్తే దానిని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే. ఎగ్జాంపుల్ లైక్ అగైన్ మనం దగ్గర సెక్షన్ ఆఫ్ కంటైనర్స్ కొన్ని ఉంటాయి. సెక్షన్ ఆఫ్ కంటైనర్స్ అంటే సెక్షన్ అనే ఐడితో ఉన్న వాటిని సెక్షన్ కంటైనర్స్ అంటారనమాట. సెక్షన్ తో ఉన్న కొన్ని కంటైనర్స్ తీసుకున్నాను, వాటిలో నేను కొన్నిటిని కోడ్ స్నిప్పెట్ ని వాడుకున్నాను. రీయూజ్ చేసుకున్న ఒక కోడ్ స్నిప్పెట్ ని వాడుకొని నా దగ్గర ఉన్న కొన్ని సెక్షన్ కంటైనర్స్ లో కొన్ని డిస్ప్లే అయ్యేటట్లు, కొన్ని హైడ్ అయ్యేటట్లు అరేంజ్ చేయడాన్ని ఏ టాపిక్ తో అచీవ్ చేస్తారంటే డిస్ప్లే యూటిలిటీ అనే నేమ్ తో అచీవ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏందో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే. ద నెక్స్ట్ వన్ ఏందో అనేది చూద్దాం. ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఐడి యాట్రిబ్యూట్. ఐడి అనే యాట్రిబ్యూట్ ఏం చెప్తుంది అంటే ఏందో చూద్దాం. ఐడి అనేది ఒక యాట్రిబ్యూట్ యొక్క నేమ్ అనమాట. ఐడి అనే ఒక నేమ్ ఉన్న ఒక యాట్రిబ్యూట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే యాట్రిబ్యూట్లు అన్ని కూడా ఏం చేస్తుంది అంటే ఒక HTML కి
ఎడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం యాట్రిబ్యూట్ ని వాడతాం. అలానే ఈ ఐడి అనే యాట్రిబ్యూట్ కూడా ఏం చేసిద్దంటే మన యొక్క HTML ఎలిమెంట్ కి ఇంటెలిజెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇది ఒక సిబిఐ డిటెక్టర్ లాంటి వాడు అనమాట. ఈ సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా ఎలాంటి క్లిష్టమైన కేసునైనా సరే ఏం చేస్తారు, వాళ్ళు సవాల్ చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు కదా. అలానే మనం రాసిన ఒక కంటైనరు ఏ జాతికి చెందిన కంటైనరు, అది ఏ కంటైనరు అని చెప్పడానికి ఒక స్పెషల్ మార్కుతో చెప్తామన్నమాట. దానిని ఏమంటారంటే ఐడి అనే అట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మెన్షన్ చేస్తాం. ఐడి అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం కాలేజీకి వెళ్తా ఉంటాం, మనందరికి ఏం చేస్తారు, ఐడి కార్డులు ఇస్తారు కదా, వాటిల్లో మీ నెంబర్ ఏం చెప్తుంది, పలానా పుల్లయ్య పలాని ఎల్లయ్య అని చెప్తుంది కదా. పర్టికులర్ గా ఐడి నెంబర్ ఏం చెప్పింది, పలాని వాళ్ళదనే చెప్పింది కదా. అలానే మనం ఒక కంటైనర్ కి ఐడి అనేది పెట్టాము అంటే ఆ కంటైనర్ ఎలాంటి కంటైనరు అనేది ఏం చేస్తుందంటే ఈ HTML కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఐడి అనే అట్రిబ్యూట్ ని వాడతాం. ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనందరి దగ్గర ఆధార్ నంబర్లు ఉన్నాయి. ఆధార్ నెంబర్ ఏం చెప్పిద్ది, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ నెంబర్ ఏం చెప్పిద్ది, పర్టికులర్ గా ఈ మనిషి, మగ మనిషి, ఆడ మనిషి, ఈ మనిషి పేరు పలాని వాడు, ఈ మనిషి పేరు పలాని అమ్మాయి అని పర్టికులర్ గా మనకి డిసైడ్ చేసి చెప్పిద్దా. అలానే ఒక HTML ఒక వెబ్ పేజీ రాసేటప్పుడు మనం కొన్ని వందల HTMLs వాడతాం, కొన్ని వందల కంటైనర్స్ వాడుతూ ఉంటాం. దానిలో ఐడి అనే కంటైనర్ ని గనక ఐడి అనే అట్రిబ్యూట్ ని గనక మనం యూజ్ చేస్తే మనం రాసే కంటైనర్ ఆర్ మనం రాసే HTML ఏ ఫాంట్ కి సంబంధించింది, ఏ జెండర్ కి సంబంధించింది, ఏ టైప్ ఆఫ్ కి సంబంధించింది అనేది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే డన్, అర్థమైపోయింది మనందరికి. అలానే నెక్స్ట్ వన్ ఏందో చూద్దాం. ఆన్ క్లిక్. ఏదైనా ఒక మౌస్ తో ఒక బటన్ ని మనం క్లిక్ చేసినప్పుడు ఆర్ ఒక చేతితో ఒక స్క్రీన్ ని టచ్ చేసినప్పుడు ఏమైందంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఒక యాక్షన్ గనక జరిగితే ఆర్ రియాక్షన్ గనక జరిగితే దానినే అలా జరిగేటట్లు చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మన కోడ్ కి ఏం చేయాలంటే ఆన్ క్లిక్ అనే ఒక అట్రిబ్యూట్ ని గనక యూజ్ చేసామనుకో వెంటనే ఏమైంది అంటే అక్కడ జరిగే రియాక్షన్స్ అన్ని కూడా ఈ ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ ద్వారా జరుగుతూ ఉంటాయి అనేది మనందరికీ తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి. అది చెయ్యాలి అంటే మనకి సింటాక్స్ తెలుసు, ఏంటిది, ఆన్ క్లిక్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి డిస్ప్లే ఆఫ్ అని రాసేసేసి డిస్ప్లే అనే రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేసి మధ్యలో సింగిల్ కోట్స్ ఇచ్చేసేసేసి ఆ సింగిల్ కోట్స్ మధ్యలో ఏమి ఇవ్వాలంటే సెక్షన్ అనే ఒక నేమ్ రాసేసి స్మాల్ లెటర్స్ తో దాన్ని ఆనుకొని ఏం చేయాలంటే నువ్వు ఏ కంటైనర్ డిస్ప్లే అవ్వాలో ఆ కంటైనర్ యొక్క నేమ్ కనుక అక్కడ పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఓన్లీ ఆ కంటైనర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, మిగతా కంటైనర్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే హైడ్ అయిపోతాయి. అంటే ఈ ఆన్ క్లిక్ అనేది ఇవ్వడం వల్ల ఏమైందంటే అది ఒక్కటే నువ్వు ఏదైతే ఇచ్చావో ఆ వెబ్ పేజీ కనపడిద్ది, మిగతా అన్ని పేజీలు ఏమవుతాయి అంటే హైడ్ అయిపోతాయి అనమాట కంప్యూటర్కి. అలా చేయడానికి ఈ ప్రాపర్టీని వాడతాం. ఆర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ బటన్ కూడా రియాక్ట్ అయ్యేటట్లు చేయడానికి ఇది వాడతాం. ఓకే. తర్వాత ఈ ఐడి అనే వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రిఫిక్స్ లో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే SECTION అనే స్మాల్ లెటర్స్ తో సెక్షన్ అనేది కామన్ గా రాసి వాల్యూ ప్లేస్ లో దాని పక్కన 1 అయినా ఇవ్వచ్చు, లేదంటే AB అనే క్యాపిటల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు. అంతేగాని దానికి సెక్షన్ అనేది రాసేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ రాసి ఇస్తే తప్పు. అలానే సెక్షన్ రాసిన తర్వాత స్పేస్ ఇచ్చేసి వేరే నేమ్ పెట్టినా గానీ అది తప్పు అవుతుంది అనమాట అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేసేసామంటే ఎస్టర్డే సెషన్ లో ఒక వెబ్ కంటైనర్ లో ఏం చేశానంటే నేను టూ వెబ్ సైట్స్ తీసుకున్నాను. హోమ్ వెబ్సైట్, రెండోది ఏంటంటే ఫేవరెట్ ప్లేసెస్ అనే వెబ్సైట్స్ తీసుకున్నాను. హోమ్ వెబ్ పేజీ లోపల గెట్ స్టార్టెడ్ అనే బటన్ ని క్లిక్ చేయగానే సెకండ్ వెబ్ పేజీ అనేది ఓపెన్ అవ్వాలి. అలానే తాజ్ మహల్ అనే బటన్ క్లిక్ చేయగానే డీటెయిల్ వ్యూ ఓపెన్ అవ్వాలి. అవి ఎలా ఓపెన్ అవుతాయి అనేది ఎస్టర్డే సెషన్ లో చేసి చూపించాను, మళ్ళీ ఈ రోజు కూడా చేద్దాము. అలానే దీనితో పాటు ఇంకొక టాపిక్ నేర్చుకుందాం. ఏంటిది అంటే టుడే ఎజెండాలో మనం గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే తాజ్ మహల్ ఓపెన్ అవ్వాలి, తాజ్ మహల్ ని క్లిక్ చేయగానే డీటెయిల్ వ్యూ ఓపెన్ అవ్వాలి. అలానే నేనేం చేసేసానంటే
గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే ఫేవరెట్ ప్లేసెస్ వచ్చింది. అలానే గోల్డెన్ టెంపుల్ క్లిక్ చేయగానే నాకు గోల్డెన్ టెంపుల్ కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వ్యూ అనేది ఓపెన్ అవ్వాలి. అది ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఇంకొకసారి ప్రాక్టీస్ చేయడం కోసం మరొక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఓకే, అర్థమైపోయింది కదా? ఓకే, అందుకోసం ఇదంతా మనం చేస్తాం కాబట్టి ఈ మొత్తాన్ని ఇంకా నెక్స్ట్ చెప్పేయన్ని మళ్ళీ చెప్తా ఉంటాను కాబట్టి కింద ఇవన్నీ కూడా ఒక్కసారి చెప్తా చేసుకుంటా వెళ్దాం. ఓకే, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాను. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఉన్నదాన్ని క్లియర్ చేస్తున్నాం. ఓకే, మన కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసి చేద్దాము అనుకున్నామంటే మన యొక్క రిక్వైర్మెంట్ ఒకసారి చూద్దాం. మన రిక్వైర్మెంట్ ఏంది? సతీష్ ఏం చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు? ఏం చేయాలి అనుకున్నానంటే వెబ్సైట్ ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నాను. అంతేనా వసంత? ఏమ్మా వసంత? నానా వసంత, అర్థమైందా? ఓకే, ఏం చేయాలనుకుంటున్నాము? వెబ్సైట్ ఇంటిగ్రేట్ చేయాలి. గుడ్, ఇంటిగ్రేట్ చేయాలి. వెబ్సైట్ ని ఇంటిగ్రేట్ చేయడం అంటే ఏంటి? మనం ఇప్పుడు దాకా ఏవైతే బిల్డ్ చేసామో ఆ బిల్డ్ చేసిన ఒక వెబ్సైట్ ని క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అలా చేయాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే నా రిక్వైర్మెంట్ ఏందో చూడు. ఫస్ట్ ఏమేమి ఉండాలి? నేను ఏవేవి వెబ్సైట్స్ ని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాను? హోమ్ అనే పేజీ రావాలి, ఫేవరెట్ ప్లేసెస్ అనేది రావాలి, తాజ్ మహల్ యొక్క డీటెయిల్ వ్యూ రావాలి, ఇంకా ఏం రావాలి మనకి? ఇంకోటి ఏం రావాలి? ఇంకోటి కూడా ఏంటిది వెబ్ పేజీ రావాల్సింది? గోల్డెన్ టెంపుల్ అనే వెబ్ పేజీ కూడా రావాలి మనకి. ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ చూద్దాం. నిన్నటి దాకా విన్నది కొంచెం ఎవరికన్నా అర్థం కాకపోయినా, నిన్నటి దాకా ఎవరన్నా వినలేకపోయినా ఈ రోజు స్టెప్స్ తో ఈ రోజు సెషన్ అనేది అయిపోవాలి మనకి. టుమారో లిస్ట్స్ గురించే మనం చెప్పుకుందాం. ఇంకా బాగా వచ్చేస్తుంది అన్నమాట. స్టాటిక్ వెబ్సైట్స్ అయిపోవస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా ఇంటిగ్రేషన్ అనేది చేయాలి అనగానే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒకటి చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఫస్ట్ బూట్ స్ట్రాప్ ని తీసుకొచ్చేసి లోడ్ చేసేసేయాలి. బూట్ స్ట్రాప్ ని ఎలా లోడ్ చేస్తాం? బూట్ స్ట్రాప్ ని ఎలా లోడ్ చేస్తాం? బూట్ స్ట్రాప్ ని ఎలా లోడ్ చేసేస్తాము? HTML లో హెడ్ అనే దగ్గర లోడ్ చేస్తాం. బూట్ స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ ఎక్కడైతే ఉందో ఆ కోడ్ ని చూసుకోవాలి. ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లో ఏం చేయాలంటే హెడ్ అనే కాలం, ఇదంతా రాసేటప్పుడు చాలా మంది దగ్గర నేను ఫిగర్ అవుట్ చేసిన ఒక ఇష్యూ గమనించాను అనమాట. అది డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది అంటే అందరు ఏం చేస్తున్నారంటే కోడ్ రాయాలి అనుకున్నప్పుడు ఈ HTML సింటాక్ ఏదైతే ఉందో ఆ సింటాక్ పెట్టి వర్క్ చేయాలన్నమాట. అలా చేయకుండా అందరూ ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ H1 అనే హెడ్డింగ్, div అనే కంటైనర్ పెట్టేసి ప్రాక్టీస్ వాటిలో చేస్తా ఉన్నారు. అలా చేసినప్పుడు కొన్నిటికైతే ఆన్సర్స్ వస్తున్నాయి, కొన్ని చేసేటప్పుడు అయితే ఆన్సర్ రావట్లేదు. అందుకని బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే అలాంటి ప్రాక్టీస్లు మీరు చేయవద్దు. ఏం చేస్తారంటే ఈ HTML కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తం కూడా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కాపీ చేసి మీకు చార్ట్ లో పెడతాను. ఆ చార్ట్ లో ఉన్న కోడ్ ని ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు పెట్టాను గ్రూప్ లో, ఆ కోడ్ మొత్తాన్ని కూడా తీసుకొని మీకు ఇచ్చిన ప్రాక్టీస్ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ లో పేస్ట్ చేసుకొని దాంట్లోనే చేయండి. ఎందుకంటే HTML మొత్తం ఉంటేనే రెస్పాన్స్ అనేది వస్తుంది కొన్నిసార్లు రాదు. అందుకని ఇది ఒకటి గమనించండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏదైనా వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలి అన్నా, ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే బూట్ స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని తీసుకొని HTML లోకి వచ్చి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో ఆ హెడ్ అనే భాగం దగ్గర ఏం చేయాలంటే లోడ్ చేయాలి. మనం ఎలా లోడ్ చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఎంటర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఆ మధ్యలో మనం కాపీ చేసుకున్న కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్నాక ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే, దెన్ ఎలాంటి చేంజెస్ అనేవి రాలేదు. ఈ స్టెప్ ఎక్కడన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ స్టెప్ చేసేటప్పుడు? ఏమి డౌట్ లేవు కదా? నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామా? నెక్స్ట్ పార్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చేయాలనుకున్న టాపిక్ ఏంది? వెబ్ ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. వెబ్ ఇంటిగ్రేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి? వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి?
ఒక రీయూజబుల్ అయ్యే కోడ్ స్నిప్పెట్ టూల్ ని వాడాలి. ఏంటిది? ఏ రీయూజబుల్ అయ్యే కోడ్ స్నిప్పెట్ వాడాలి మనము? ఏ రీయూజబుల్ అయ్యే కోడ్ స్నిప్పెట్ వాడాలి మనము? ఏం టూల్ గురించి మనం నేర్చుకుంటున్నాము? సిసిబిపి ఏదో తెలుసు కదా, యూఐ టూల్ అనేది చేయాలి. అంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి అంటే సిసిబిపి యూఐ టూల్ వాడాలి. గుర్తు చేసేయాలి మనకి. ఆ సిసిబిపి యూఐ టూల్ వాడాలి అంటే ఆ టూల్ కి సంబంధించిన కోడ్ ఎక్కడుందో చూసుకో. సో ఆ టూల్ ఏందో చూసుకో. ఆ టూల్ ఎక్కడ ఉందనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళేసి నాకు సిసిబిపి యూఐ కిట్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఈ సిసిబిపి యూఐ కిట్ వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలంటే కంపల్సరీ ఈ టూల్ అనేది కావాలి. ఆ టూల్ని ఏం చేసేసానంటే కాపీ చేసేసుకొని HTML లో మనం లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే రీయూజబుల్ అయ్యే ఏ కోడ్ స్నిప్పెట్ అయినా సరే HTML లోనే పెట్టాలన్నమాట. అది ఒక్కటి మనకు తెలుసు. ఈ HTML లో ఎక్కడ పెట్టాలి అంటే పెట్టాలి? సిసిబిపి యూఐ కిట్ ని హెడ్ అనే భాగంలో ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా ఏ భాగం మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది? బాడీ. ఆ బాడీలో ఎక్కడ పెట్టాలి అంటే దీనికి ఒకే ఒక రూల్ ఉందన్నమాట. ఎక్కడ పెట్టాలి అంటే ఎండ్ ట్యాగ్ ఎక్కడైతే ఉందో ఆ ఎండ్ ట్యాగ్ పైన ఏం చేయాలంటే సిసిబిపి యూఐ కిట్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాపీ అండ్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. అలా పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. ఆల్రెడీ కొంతమందికి రాలేదన్నమాట ఈ కోడ్. ఆల్రెడీ నేను ఇందాక గ్రూప్ లో పెట్టాను. అది ఎవరికన్నా రాకపోతే అది చూసేసుకొని చేసేసేసుకోండి. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? మనం నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఆ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దాకా చెప్పిన స్టెప్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ బూట్స్ట్రాప్ లోడ్ చేయాలి. వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలంటే తర్వాత ఏం చేయాలి? సిసిబిపి యూఐ కిట్ ని లోడ్ చేయాలి. ఇలా లోడ్ చేసేటప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఎవరికైనా సరే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం అవసరం? ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్ ఏంటిది మళ్ళీ అనుకుంది? ఎన్ని వెబ్ పేజెస్ ని మనం ఇంటిగ్రేట్ చేయాలో అన్ని వెబ్ పేజెస్ ని మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసేసుకోవాలన్నమాట. అన్ని కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. నా రిక్వైర్మెంట్ మీకు ముందరగానే చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏం చెప్పాను? హోమ్ అనే వెబ్ పేజీ తీసుకోవాలి. ఆ హోమ్ అనే వెబ్ ఫేవరెట్ ప్లేసెస్ ఓపెన్ అవ్వాలి. అంటే 2 వెబ్సైట్లు అయిపోయింది. తర్వాత ఫేవరెట్ ప్లేసెస్ లో ఉన్న తాజ్ మహల్ ని క్లిక్ చేయగానే ఏం రావాలి? నాకు డీటెయిల్డ్ వ్యూలో ఉన్న తాజ్ మహల్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే, మళ్ళీ తర్వాత రిక్వైర్మెంట్ ఏం చేసుకున్నాను? ఈ రోజు సెషన్ యొక్క ఎజెండా చెప్పడం మర్చిపోయాను. 1 సెకండ్. ఈ రోజు సెషన్ ఎజెండా చూద్దాం. ఈ రోజు సెషన్ ఎజెండా ఏంటంటే ఆ పార్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యాడింగ్ మల్టిపుల్ కెరోజల్స్, అంటే ఒక బూట్స్ట్రాప్ లోపల మల్టిపుల్ కెరోజెస్ తో ఉన్న ఒక వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. అలానే ఇంకోటి ఏం చేస్తామంటే HTML లో ఇంకొక టాపిక్ ని గురించి నేర్చుకుంటాం. HTML లిస్ట్స్ అనే ఒక టాపిక్ ని గురించి నేర్చుకుంటాం. దీనిలో ఉన్న అన్ఆర్డర్ లిస్ట్ అనే టాపిక్, ఆర్డర్డ్ లిస్ట్ అనే కంటెంట్ ని గురించి నేర్చుకుంటాం. అలానే HTML లో ఉన్న లిస్ట్ అనే దాన్ని స్టైలింగ్ చేయాలి అంటే CSS లో కొన్ని ప్రాపర్టీస్ వాడతాం. వాటిలో మనం వాడే ఒక ప్రాపర్టీ ఏంటంటే లిస్ట్ హైఫన్ స్టైల్ హైఫన్ టైప్ అనే ప్రాపర్టీ గురించి నేను చెప్తానన్నమాట ఒక్క వార్డ్లో. మనం అప్పుడప్పుడు ఏదన్నా యూట్యూబ్ లో ఏదైనా వర్డ్ లో రాసేటప్పుడు మనం ఏం చేస్తాము? ఒక పాయింట్ రాసేటప్పుడు బుల్లెట్ పాయింట్స్ అని పెడతాం కదా. 0 చుట్టే లడ్డు 0 పెడతాం. కొన్నిసార్లు 1 2 3 అనే నెంబర్స్ పెడతాం. అలా 1 2 3 అనేది ఒక కోడింగ్ లో రావాలి అంటే ఈ మనం ఈ రోజు సెషన్ లో ఇది నేర్చుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ఏంటిది అంటే నా రిక్వైర్మెంట్ ఇక్కడ చూస్తున్న స్టాటిక్ వెబ్ పేజీలో ఈ గోల్డెన్ టెంపుల్ అనేది క్లిక్ చేయగానే నాకు ఏం రావాలి అంటే గోల్డెన్ టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్డ్ వ్యూ అనేది నాకు ఓపెన్ అవ్వాలి. అలా అంటే ఏం చేస్తారు, ఎలా వెబ్ ఇంటిగ్రేషన్ చేస్తారు అనేది ఈ రోజు నేర్చుకుందాం అనుకున్నాను.
ఆల్రెడీ ఈ టాపిక్ మనకు తెలుసు కాబట్టి ఈ టాపిక్ అంటే అవన్నీ చేయాలి అంటే ఏమేం చేయాలి అనుకున్నాం నేను హోమ్ అనే వెబ్ పేజీలో ఉన్న గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే నాకేం ఓపెన్ అవ్వాలి ఫేవరెట్ ప్లేసెస్ ఓపెన్ అవ్వాలి ఆ ఫేవరెట్ ప్లేసెస్ లో ఉన్న వెబ్సైట్ లో తాజ్ మహల్ అనే కార్డ్ ని క్లిక్ చేయగానే డీటెయిల్డ్ వ్యూలో ఉన్న తాజ్ మహల్ డిస్క్రిప్షన్ కనపడాలి అలానే నేను ఇంకోటి ఏం చేయాలి అనుకున్నానంటే ఫేవరెట్ ప్లేసెస్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ అనే దాన్ని క్లిక్ చేయగానే నాకు డీటెయిల్డ్ వ్యూలో గోల్డెన్ టెంపుల్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కనపడాలి అలా ఇంటిగ్రేషన్ అనేది చేయాలి అనుకున్నాను అలా చేయాలి అంటే ఎన్ని వెబ్సైట్లు అనేది నాకు కావాలి అనేది గుర్తుపెట్టుకో ఎన్ని వెబ్సైట్లు కావాలి మనము ఫేవరెట్ ప్లేసెస్ అనేది కావాలి హోమ్ సెక్షన్ అనేది కావాలి గోల్డెన్ టెంపుల్ అనేది కావాలి ఇంకా డీటెయిల్డ్ వ్యూ ఆఫ్ తాజ్ మహల్ అనేది కావాలి అంటే 4 వెబ్ పేజీని ఇంటిగ్రేట్ చేస్తున్నాను కాబట్టి ఆ 4 వెబ్ పేజీలకు సంబంధించిన డిస్ప్లే యూటిలిటీ అనే కోడ్ ని మనం ఏం చేయాలి అంటే బాడీ అనే భాగం లోపల ఇంప్లిమెంట్ అనేది చేయాలి అన్నమాట అలా చేయాలి అంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం అలా చేయాలి అంటే నీ డిస్ప్లే యూటిలిటీ కోడ్ కాపీ చేస్తే మనం పద్దాకులు అదే చేస్తున్నారు అనమాట అలా కాకుండా ఏం చేయాలి అనుకుంటున్నానంటే నేను ఆ కోడ్ కూడా అలవాటు చేసుకుందాం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎన్ని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నామో అన్ని కంటైనర్స్ తీసుకో ఫస్ట్ 1 కంటైనర్ ఈస్ ఓవర్ రెండో కంటైనర్ రాసుకుందాం అనదర్ కంటైనర్ నువ్వు ఎన్నైతే ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నావో అన్ని కంటైనర్స్ తీసేసుకో సెకండ్ కంటైనర్ ఈస్ ఓవర్ డివ్ అండ్ థర్డ్ కంటైనర్ ఈస్ ఓవర్ అంటే 4 వెబ్సైట్లో మనం చేంజెస్ చేస్తున్నాం ఒక దాంట్లో నుండి ఇంకో దానికి వెళ్ళాలంటే ఎన్ని వెబ్సైట్లలోకి మనం వెళ్ళాలనుకుంటున్నామో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నామో అన్ని కంటైనర్స్ అనేది ఏం చేయాలంటే మనం తీసుకోవాలి తీసుకున్నాను ఓకే ప్రతి కంటైనర్ ని ఏం చేయాలంటే ఏ కంటైనర్ స్క్రీన్ మీద కనపడాలి ఏ కంటైనర్ హైడ్ అవ్వాలి పేజీ కనపడేటట్లుంటే చాలా బాగుంటది కదా అంటే మనం ఏం చేయాలి ఒక పేజీ మాత్రమే కనపడి మిగతా పేజీలు హైడ్ అవ్వాలి అది క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ పేజీ కనపడాలి అనేటట్లు సెట్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటది కదా అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంటే ఏ ప్రాపర్టీ వాడి చేయాలి డిస్ప్లే యూటిలిటీ అనే దాన్ని వాడి చేయాలి అంటే నా రిక్వైర్మెంట్ ఏంది హోమ్ సెక్షన్ మొత్తం ఓపెన్ అవ్వాలి ఆ హోమ్ సెక్షన్ లో ఉన్న గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ మొత్తం ఓపెన్ అవ్వాలి అదే కదా రిక్వైర్మెంట్ అలా ఒక్కొక్క పేజీ మాత్రమే కంప్లీట్లీ కనపడాలి అంటే మనం ఏం చేయాలి అంటే డిస్ప్లే యూటిలిటీ అనే ఒక టాపిక్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాం అంటే ఆ డిస్ప్లే యూటిలిటీ చేయాలి అంటే ఏం చేస్తారనేది ఒకసారి చూద్దాం అదంతా నాకు అనవసరం ఫస్ట్ నేను వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఎన్ని వెబ్ ఇంటిగ్రేషన్స్ చేయాలో అన్ని కంటైనర్స్ తీసుకోవాలి ఓకే డన్ తీసేసుకున్నాక తర్వాత ఏం చేయాలి అంటే దానిలో మొదటి స్టెప్ చెప్తున్నాను ఆ కంటైనర్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి ఐడి అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ అనే కాలన్ పెట్టేసేసి తర్వాత డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలంటే స్మాల్ లెటర్స్ తో SECTION సెక్షన్ అనే పేరు రాసేసి ఆ సెక్షన్ పక్కన ఏం చేయాలి అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వాడాలి ఏ లెటర్ తో పెట్టాలి ఫస్ట్ మనం వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలన్న ఫస్ట్ వెబ్సైట్ యొక్క పేరు పెట్టాలి ఫస్ట్ మనం చూసినట్లు వెబ్సైట్ ఏంటిది టూరిజం అని రావాలి గెట్ స్టార్టెడ్ అనేది కనపడాలి ఆ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ రావాలి అన్న ఆ టూరిజం కి సంబంధించిన కార్డు టూరిజం అనే ఇమేజ్ పెట్టిన దాన్ని సాఫ్ట్వేర్ లో ఏమంటారంటే హోమ్ పేజ్ అని పిలుస్తారు అనమాట అంటే ఫస్ట్ మనకి ఏముండాలి అంటే హోమ్ అనే పేజీ ఉండాలి కాబట్టి ఈ సెక్షన్ రాసిన తర్వాత ఏం పెట్టాలి అంటే ఆ వెబ్సైట్ యొక్క పేజ్ హోమ్ కాబట్టి హోమ్ అనే పేరు పెట్టేసేయాలి ఓకేనా ఎక్కడన్నా డౌట్ ఉందా ఈ పేరు పెట్టడం ఫస్ట్ మనం ఏం చేయాలి వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఎన్ని వెబ్సైట్లను అయితే మనం ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నామో అన్ని వెబ్సైట్లకి సంబంధించిన కంటైనర్స్ తీసుకోవాలి అన్నమాట తీసేసుకున్నాను ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి అంటే ఆ కంటైనర్ లో ఒక్కొక్క కంటైనర్ కి సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట అంటే దట్ మీన్స్ ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క ఐడి కార్డ్ అనేది ఇవ్వాలన్నమాట ఐడి కార్డ్ ఏం చెప్పిద్ది ఇది పలానా ఓడర్ అని చెప్తుంది కదా అలానే ఇది పలానా వెబ్సైట్ అనేది చెప్పాలి అంటే కంప్యూటర్ క్లియర్ గా అర్థం కావాలి అంటే
ఏం చెప్తారు, మన కాలేజీలో చాలా మంది పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లోడిని గుర్తింపు ఇవ్వాలంటే ఏం చేస్తారు, ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు చూడగానే ఏమర్థమైంది, ఈ పిల్లోడు పలానా సెక్షన్ పలానా 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 అని అర్థమైపోయింది కదా. అలానే మనం చేసే కంప్యూటర్కి కూడా ఇది ఏ వెబ్ పేజీ, ఇది ఏ వెబ్ పేజీ అనేది కంప్యూటర్ క్లియర్గా అర్థం కావడానికి ఒక ఐడి కార్డు ఇస్తుంది అనమాట. ఐడి కార్డు ఇవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, మనం రాసుకున్న కంటైనర్లో స్పేస్ ఇచ్చి ఐడి అనే నేమ్ ఉన్న కంటైనర్ని నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ని వాడేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో సెక్షన్ అనే నేమ్ స్మాల్ లెటర్స్తో రాసి ఆ తర్వాత ఏదైతే మనం వెబ్సైట్ తీసుకున్నామో ఆ వెబ్సైట్ యొక్క పేరుని ఇవ్వడం అనేది చేయాలి. అది ఎలా ఇవ్వాలో మీకు ఆల్రెడీ చూపించాను. ఓకే డన్. అలానే రెండో వెబ్సైట్ తీసుకున్నాను, ఇంటిగ్రేట్ చేయాలనుకున్న ఫస్ట్ వెబ్సైట్కి ఐడి అడ్రస్ ఇచ్చేసాను. రెండో వెబ్సైట్కి కూడా ఐడి అడ్రస్ ఇద్దాం. ఐడి అడ్రస్ ఇవ్వాలంటే ఏ యాట్రిబ్యూట్ వాడాలి, ఐడి అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఈక్వల్ ఇచ్చేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో ఏం రాయాలి, SECTION సెక్షన్ అనేది రాసేసి సెకండ్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ యొక్క నేమ్ అనేది రాయాలి. సెకండ్ వెబ్ పేజ్ ఏంటిది, మనం క్రియేట్ చేసిన వాటిలో ఫేవరెట్ ప్లేసెస్ అనేది చేసాం, అందుకని ఫేవరెట్ ప్లేస్ అనే పేరు రాద్దాం. ఫేవరెట్ అనే పదం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పదం స్టార్ట్ చేసేటప్పుడు దాని యొక్క స్టార్టింగ్ లెటర్ క్యాప్సిల్ ఫేవరెట్ ప్లేసెస్ అనేది రాసేసాను. అంటే దీనికి కూడా ఐడి కార్డు ఇచ్చేసాను. అంటే ఈ కంటైనర్ అనేది ఫేవరెట్ ప్లేసెస్ అనే కంటైనర్ అనేసి ఆ కంప్యూటర్కి చెప్పేశాను. ఓకే డన్. తర్వాత కంటైనర్ ఏంది అంటే ఆ కంటైనర్ పేరు ఇచ్చాను. తర్వాత కంటైనర్ ఏంది, ఏ కంటైనర్ అనేది కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి, అందుకని ఏ యాట్రిబ్యూట్తో వాడాలి, ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో వాల్యూ ప్లేస్ లో ఏమి ఇవ్వాలంటే సెక్షన్ అనే నేమ్ రాసేసేసి ఏ వెబ్ పేజ్ అయితే మనం థర్డ్ కంటైనర్ కి ఇస్తున్నామో ఆ వెబ్సైట్ కి సంబంధించిన పేరు పెట్టాలి. థర్డ్ వెబ్సైట్ ఏంటి థర్డ్ వెబ్సైట్, డీటెయిల్డ్ వ్యూ అనేది కదా. తాజ్ మహల్ డీటెయిల్డ్ వ్యూ అని పెట్టుకుందామా, అప్పుడు ఈజీగా ఉంటది కదా. తాజ్ మహల్ అని రాసేసాను, డీటెయిల్డ్ వ్యూ అనేది రాస్తాను. ప్రతి ఎలిమెంట్ కి ప్రతి వర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్డ్ ఏం చేయాలంటే క్యాప్స్ ఉండేటట్లు పెట్టుకోండి, దానివల్ల సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో అయిపోయింది. తర్వాత నాలుగోది ఏంటిది, మనం చేయాలనుకుంటున్న నాలుగో కంటైనర్, ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్న నాలుగో కంటైనరు గోల్డెన్ టెంపుల్ అనేది చేయాలనుకుంటున్నాం. ఆ గోల్డెన్ టెంపుల్ అనేది కూడా చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ఒక ఐడి అనే అడ్రస్ ఇచ్చేద్దాం. ఐడి అనే యాట్రిబ్యూట్ రాసేసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ మధ్యలో వాల్యూ ప్లేస్ లో ఏమిటంటే సెక్షన్ అనే పేరు కంపల్సరీ రాయాలి, దీనికి ప్రిఫిక్స్ అంటారు అనమాట. ఇది రాసేసి తర్వాత మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ యొక్క నేమ్ రాయాలి. మనం ఏం చేద్దాం అనుకున్నాను, గోల్డెన్ టెంపుల్ యొక్క డీటెయిల్డ్ వ్యూ అంటే క్లియర్ గా తన యొక్క హిస్టరీ చూడాలనుకున్నాను. డీటెయిల్డ్ వ్యూ అనే వెబ్ పేజీ అనేది చూద్దాము అనుకున్నాను. ఓకే డన్. అలా ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనం ఏ కంటైనర్స్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నాం, ఏ వెబ్ పేజీని అయితే ఏ వెబ్సైట్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్స్ అన్నిటికీ కూడా ఆ వెబ్సైట్స్ అన్నిటినీ కూడా కంటైనర్స్ రూపంలో తీసుకొని ఒక్కొక్క కంటైనర్ ఏ వెబ్సైట్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ వెబ్సైట్స్ అన్నిటికీ కూడా ఏమి ఇవ్వాలంటే ఒక ఐడి కార్డు అనేది ఇవ్వాలి. ఆ ఐడి కార్డు ఎలా ఇవ్వడం అనేది మీ అందరికీ కూడా చూపించాను. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కంటైనర్ కి ఐడి అనేది ఇవ్వాలి. ఐడి అనేది ఇవ్వడాన్ని ఏమంటారంటే దాన్ని సెక్షన్ ఐడి అంటారనమాట. ప్రతి కంటైనర్ ని కూడా ఏం చేయాలంటే సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలి అనమాట. అలా ఎలా ఇవ్వాలి అనేది మీకు చూపించాను అనమాట. ఇంటిగ్రేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కంటైనర్ కి సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట. ఆ ఐడి ఎలా ఇస్తారనేది మీకు చెప్పేసాను. ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్ లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే డన్. నెక్స్ట్ పార్ట్ అనేది చేద్దాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఒక్కొక్క సెక్షన్ ఐడిలో మనం ఏదైతే రాసుకున్నామో ఒక్కొక్క సెక్షన్ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్న ఆ ఎలిమెంట్ యొక్క వెబ్సైట్ యొక్క HTML కోడ్ అంతా కూడా HTML పేజీలో ఆ వెబ్ పేజీకి సంబంధించిన CSS కోడ్ అంతా కూడా ఏం చేయాలంటే CSS కాలంలో ఏం చేయాలంటే ఉండేటట్లు అరేంజ్ చేసుకోవాలి. అలా ఉండేటట్లు అరేంజ్ చేయాలంటే మనందరి దగ్గర తెలుసు
ఫస్ట్ ఏంది, ఒక హోమ్ పేజ్, టూరిజం అనే ఒక హోమ్ పేజ్ ఉన్న కార్డు రావాలి అంటే అది మనం అందరం కూడా క్రియేట్ చేసుకున్నాం కదా. క్రియేట్ చేసుకుని ఎక్కడ పెట్టుకున్నాము, కోడ్ స్నిప్పెట్స్ లో పెట్టుకున్నాం, స్నేవ్డ్ స్నిప్పెట్ లో. ఆ స్నేవ్డ్ స్నిప్పెట్ లో ఉన్న కోడ్ అంతా కూడా ఏం చేద్దామంటే HTML కి సంబంధించిన కోడ్ అంతా కాపీ చేసేసుకొని CSS కి సంబంధించిన కోడ్ అంతా కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి సేవ్డ్ స్నిప్పెట్స్ లోకి వెళ్ళి తీసుకున్నాను అనుకో, ఏమైంది, ఇక్కడ రాసే కోడ్ అంతా కూడా మొత్తం పోయింది కదా. అందుకోసం నేనేం చేసేసానంటే అలా కాకూడదు అనేసి ఒక వెబ్సైట్ లోపల రాసేసి పెట్టుకున్నాను అనమాట. అదేంటి అంటే సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని క్రియేట్ చేయడానికి మనం రాసిన కోడ్ అంతా ఏంటి అంటే HTML కోడ్ ఇదనమాట. ఓకే, ఈ కోడ్తో మనం ఏం చేసామంటే ఆ హోమ్ అనే వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం. ఆ కోడ్కి సంబంధించిన HTML కోడ్ అంతా తీసుకొచ్చి నేనేం చేసానంటే ఇక్కడ ఈ కంటైనర్ ఐడి ఎక్కడైతే ఇచ్చానో ఆ కంటైనర్ ఐడి పక్కన మనం ఏం చేయాలంటే ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే లోడ్ చేసుకోవాలి. ఆ లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కంటైనర్ పక్కన ఉన్న లైన్స్ అన్ని కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఆ లైన్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఇండెంటేషన్ అనేది చేయాలి. అలా ఇండెంటేషన్ చేయాలంటే మొత్తాన్ని ఒకసారి కాపీ చేసేసుకొని స్పేస్లు అనేది జాగ్రత్తగా ఇవి. ఇలా ఇండెంటేషన్ చేసేసాను. చేసేసేసి తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న స్పేస్ని కూడా తీసేసాను. ఓకే డన్. ఇలా మనం ఏం చేసామంటే నీట్గా ఇండెంటేషన్ అనేది చేద్దాం. ఎందుకు అలా ఇండెంటేషన్ చేయాలి అంటే మన కోడ్ చూడంగానే ఎవరికైనా సరే రెండోసారి చెయ్యాలి, ఈడేం చేశాడో తప్పులు చూడాలి అనేటట్లు ఉండాలి కానీ అంతేగాని ఈడేంద్ర వరస్ట్గా ఏది పడితే అది ఎక్కిచ్చాడు అన్నట్లు ఉండకూడదు అన్నమాట. అందుకోసం ఎప్పటికప్పుడే నీట్గా ఉండేటట్లు డిజైన్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడడానికి ఎలా ఉంటుందంటే లుకింగ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అందుకోసం ఇలా చేస్తారనమాట. HTML కోడ్ చేసేసాను. రెండో కంటైనర్ కి మనకి డిఫరెన్స్ ఉండడం కోసం రెండో భాగంలోకి వెళ్లే ముందు ఒక స్పేస్ అనేది ఇచ్చుకుందాం, అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం అనమాట. ఓకే, సో ఇలా HTML కి సంబంధించిన ఫస్ట్ హోమ్ వెబ్ పేజీకి సంబంధించిన HTML కోడ్ మొత్తం ఇక్కడ రాసుకున్నాను. ఎక్కడ రాసుకున్నాను, ఐడి ఉన్న దాని కింద రాసేసుకున్నాను. ఓకే డన్. ఇది మీకు వచ్చు. తర్వాత ఏం చేద్దాము, ఈ వెబ్ పేజీ రాయాలి అంటే ఓన్లీ HTML తోనే హోమ్ వెబ్ పేజీ రాయలేదు, CSS కూడా రాసి చేశాను. అందుకని CSS కి సంబంధించిన కోడ్ ఎక్కడుందో చూసుకున్నాను. ఆ CSS కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా నేనేం చేసేసానంటే ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఆ కాపీ చేసేసుకొని నేనేం చేసేసానంటే ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసేసి CSS కాలం లోపల లోడ్ చేసుకుందాం. ఇదంతా మీరు కూడా చేశారు కాబట్టి నేను ఇది మీకు షేర్ చేయను. ఆ చేసింది మొత్తం కూడా మీరు ఏం చేస్తారంటే చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే డన్. ఎందుకంటే టూరిజం అనే వెబ్ పేజ్ ఎలా బిల్డ్ చేయాలో మీ అందరికీ వచ్చు. అది రాదు అనుకుంటే చెప్పండి, షేర్ చేస్తాను. వచ్చు అనుకుంటే మీరు చేసేసేయండి. ఓకే, ఇప్పుడు నేనేం చేసేసానంటే నోట్ చేసేసాను కాబట్టి నోట్ చేసేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, మనం ఇదేనా చేసేసింది, క్రియేట్ చేసింది ఒక హోమ్ పేజీ అనేది దీంతోనే ఇలానైనా క్రియేట్ చేసింది. ఓకే డన్. ఎక్కడైనా డౌట్ ఉందా? ఈ భాగం చేయడం ఎవరికన్నా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఆ వెబ్ ఇంటిగ్రేషన్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఐడి అనే సెక్షన్ కంటైనర్ పక్కన లోడ్ చేసేసుకున్నాను. రెండో వెబ్ పేజీ కూడా మనం ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి ఆ రెండో వెబ్ పేజీ క్రియేట్ చేయడానికి కావాల్సిన HTML CSS కోడ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి సెకండ్ వెబ్ పేజీకి సంబంధించిన ఐడి కార్డు కింద సెకండ్ వెబ్ పేజీకి సంబంధించిన HTML కోడ్, CSS లో ఇందాక రాసిన కోడ్ కింద లైన్లోనే ఏం చేయాలంటే సెకండ్ వెబ్ పేజీకి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలంటే కాపీ అండ్ పేస్ట్ అనేది చేసుకుంటా ఉండాలి. అది ఎలా అనేది చేసేద్దాం. ఎన్ని వెబ్ ఇంటిగ్రేషన్స్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ ఇంటిగ్రేషన్స్ చేసే కోడ్లన్నిటిని కూడా ఏం చేయాలంటే HTML CSS కోడ్లన్నిటిని కూడా తీసుకొచ్చుకొని కాపీ అండ్ పేస్ట్ అనేది చేసుకుంటా ఉండాలి. సెకండ్ వెబ్ పేజీ చేయడానికి అవసరమైన కోడ్ అంతా ఇది. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి తీసుకొచ్చి నేనేం చేశానంటే కొంతమందికి చేసేటప్పుడు తప్పులు వస్తున్నాయి. ఆ తప్పులు రాకుండా ఉండాలి అని నేనేం చేశానంటే చార్ట్లు పెట్టేస్తున్నాను. ఫస్ట్ చూసుకొని తీసుకోండి. ఓకే డన్, చేసేసాను. ఆ వెబ్ పేజీకి సంబంధించిన కోడ్ అంతా బిల్డ్ అవ్వాలి అంటే HTMLకి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడికి తీసుకొచ్చి లోడ్ చేసుకుంటున్నాను. లోడ్ చేసుకున్నాక ఏం చేయాలి, ఇక్కడ ఉన్న లైన్స్ ద్వారా ఏమవుతుందంటే ఓవర్ స్పేస్ అనేది జరుగుతుంది. ఆ ఓవర్ స్పేస్ అంతా కూడా పోవాలి అంటే ఏం చేయాలి,
ఇండెంటేషన్ చేసుకోవాలి. అలా ఇండెంటేషన్ చేసుకోవాలంటే ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని మనం ఏం చేసుకుందామంటే చేసేసుకొని అవన్నీ అందంగా ఉన్నాయో లేదో చూసుకుందాం. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయో లేదో చూసుకుందాం. అలా లేకపోతే మనం ఏం చేయాలంటే కొంచెం స్పేస్ ఇచ్చేసేసి వాటిని ఇండెంటేషన్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకే, ఇండెంటేషన్ అనేది చేసేసాను. ఓకే, చూడడానికి అది ఎలా ఉందంటే కొంచెం అందంగా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఏం చేశాను నేను ఇప్పుడు? ఏం చేశాను నాన్న? సెకండ్ వెబ్ పేజీని ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్న దానికి సంబంధించిన HTML కోడ్ మొత్తాన్ని కూడా సెకండ్ కంటైనర్ లోపల పెట్టుకున్నాను. సెక్షన్ ఐడితో కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ కంటైనర్లో HTML కోడ్ని స్టోర్ చేసుకున్నాను. అలానే ఏం చేయాలి, దీనికి సంబంధించిన CSS కోడ్ ఎక్కడైతే ఉందో ఆ CSS కోడ్ని కూడా తీసుకొచ్చేసుకొని CSS కాలంలో లోడ్ చేయాలి. అంతేనా చేసేది? చూద్దాం. అలానే దీనికి సంబంధించిన కోడ్ కూడా ఏం చేస్తుందంటే మీకు చార్ట్లో పెట్టేస్తున్నాను. CSS కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి, CSS అని రాస్తున్నాను. CSS-1 అంటున్నాను. ఇప్పుడు మీకు షేర్ చేసిన దాంట్లో 1 అని అనుకొని దానికి సంబంధించిన కోడ్ అంతా ఏడు పెడుతున్నాను. ఓకే, ఓకే. ఈ కోడ్ మొత్తం కూడా మనం ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో కూడా వచ్చేసేసి CSS అనే కాలం ఎక్కడైతే ఉందో ఆ CSS కాలం తర్వాత మనం ఏం చేద్దామంటే తర్వాత లైన్లో మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నాం అంటే పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్స్ చూడండి సరిగ్గా పేస్ట్ అయిందో లేదు. ఓకే, అయ్యింది. ఇప్పుడు దీన్ని ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూసి నేను వెబ్సైట్ 1లో ఉన్నాను. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే రెండోది రావట్లే. అది ఎలా ఇంటిగ్రేట్ చేయాలో తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఎన్నైతే వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలనుకున్నామో అన్ని వెబ్సైట్లకు సంబంధించిన HTML CSS కోడ్లు తీసుకొచ్చి ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకుందాం. ఓకే, డన్. ఇది కూడా మీకు అర్థమైంది కాబట్టి ఇచ్చేసాను. తర్వాత మూడో వెబ్ పేజ్ ఏంటిది? డీటెయిల్డ్ వ్యూ. దేని డీటెయిల్డ్ వ్యూ? తాజ్ మహల్కి సంబంధించిన డీటెయిల్డ్ వ్యూ. దానికి సంబంధించిన కోడ్ మొత్తం కూడా ఏం చేద్దామంటే దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా తీసుకొచ్చేసేసి ఎక్కడైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని తర్వాత నేనేం చేశానంటే మన యొక్క వెబ్ పేజీలోకి వచ్చేసేసి ఏం చేద్దాం అనుకున్నామంటే HTML కాలం ఎక్కడైతే ఉందో మూడో వెబ్ పేజీ ఎక్కడైతే ఉందో ఆ వెబ్ పేజీలోకి వచ్చేసేసి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆ కోడ్ మొత్తాన్ని HTML కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నా అంటే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసేసి ఏం చేసేసానంటే అవన్నీ కూడా ఏమైనాయి అంటే లైన్స్ ప్రాపర్గా లేవు. ఆ లైన్స్ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నా అంటే ఇండెంటేషన్ అనేది చేద్దాం. అంటే ప్రాపర్ లైన్ అర్థమయ్యేటట్టు చూడడానికి అందంగా ఉండేటట్లు స్పేసింగ్ అనేది ఇచ్చుకుందాం. ఆ స్పేసింగ్ ఇవ్వాలి అంటే దాన్ని ఇండెంటేషన్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్. ఆ ఇండెంటేషన్ చేద్దాం. చేసేసాను, ఇండెంటేషన్ అనేది చేసేసాను. ఓకే డన్. ఇప్పుడు చూడడానికి ఎలా ఉందంటే మొత్తం కూడా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నానంటే HTML కోడ్ రాసేసాను కాబట్టి ఈ కోడ్ మీకు ఇవ్వలేదు కాబట్టి చార్ట్లోకి వచ్చేసి దీనికి సంబంధించిన కోడ్ అంతా కూడా పెడుతున్నాను అనమాట. ఏంటిది? HTML2 HTML-2 అని పెట్టుకున్నాను. అంటే మీకు షేర్ చేసే ఆటలో సెకండ్ కోడ్ కాబట్టి ఆ కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేసేసి మీకు షేర్ చేసాను. తర్వాత CSS2 కాబట్టి CSS-2 అని పెడుతున్నాను. ఆ 2కి సంబంధించిన కోడ్ అంతా కూడా అక్కడ షేర్ చేస్తాను. ఓకే, అది చూసుకొని షేర్ చేసుకోండి. సో సెకండ్ దీనికి సంబంధించిన తాజ్ మహల్కి సంబంధించి అవునా నాన్న? ఓకే, ఓకే. తర్వాత నేను షేర్ చేస్తాను అయితే. సో అలానే థర్డ్ వెబ్ పేజీకి సంబంధించిన CSS కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఏం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ CSS కాలం ఎక్కడైతే ఉందో ఆ CSS కాలంలోకి వచ్చేసేసి మనకు కావాల్సిన కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని ప్లే అరౌండ్ చేసి చూసాను. కానీ నాకు ఒక వెబ్ పేజే కనపడింది కానీ మిగతాయి కనపడవన్నమాట. ఎలా అనేది ఏందో చూద్దాం తర్వాత. ఇప్పుడు అయిపోయింది. తర్వాత మనం ఏం చేద్దాము అనుకున్నాము, ఈ వెబ్ పేజీ అయిపోయింది. ఈ వెబ్ పేజీలోకి వచ్చి నేనేం చేద్దాం అనుకున్నాను, గోల్డెన్ టెంపుల్ని
సంబంధించిన వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి ఆ గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన వెబ్ పేజీలో ఉండే కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కాపీ అండ్ పేస్ట్ చేసుకుందాం. గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన ఆ కోడ్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే కాపీ అండ్ పేస్ట్ చేద్దాం. గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన HTML కోడ్ మొత్తాన్ని తీసేసుకున్నాను. ఇది కొంచెం కాపీ పేస్ట్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా చేయాలి. చేసేసేసి 4వ వెబ్ పేజీ ఎక్కడైతే ఉందో ఆ వెబ్ పేజీలోకి వచ్చేసేసి నేనేం చేసేసానంటే ఆ వెబ్ పేజీలోకి వచ్చేసేసి దానికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసేసుకున్నానంటే కాపీ పేస్ట్ చేసేసుకొని అక్కడ లైన్స్ కూడా ఇంప్రాపర్గా ఉన్నాయి. ఆ ఇంప్రాపర్గా ఉన్న లైన్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇండెంటేషన్ అనేది చేద్దాం. ఇండెంటేషన్ చేసేసుకొని దీంట్లో ప్రాపర్గా కనపడాలి కాబట్టి ఆ లైన్స్ అన్ని కంటైనర్స్ అన్ని కొంచెం ముందలు ఉండాలి కాబట్టి కొంచెం నీట్గా అనేది ఇండెంటేషన్ చేసుకున్నాను. ఓకే, చూడడానికి అందంగా ఉంది. ఓకే, తర్వాత నేనేం చేశానంటే ఈ 4వ కోడ్కి సంబంధించిన 4వ వెబ్సైట్కి సంబంధించిన CSS కోడ్ కూడా ఉండాలన్నమాట. ఆ కోడ్ను కూడా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న కోడ్ దాన్ని తీసేసేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఏం చేసేసానంటే ఇక్కడికి వచ్చేసి నేనేం చేద్దామంటే ప్లేయర్ ఇక్కడ వచ్చి CSS కాలం ఏదైతే ఉందో ఆ CSS కాలం లోపల నేనేం చేశానంటే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్నాక ఏం చేశాను, ప్లే అరౌండ్ చేశాను. ఇప్పుడు దాకా చెప్పిన స్టెప్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన స్టెప్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్ లేవు కదా. ఏం చేశాను? మొదటి స్టెప్ నేను ఏం చేయాలి అనుకున్నా అంటే ఈరోజు వెబ్ ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఏం చేయాలి అనుకున్నాను, ఒక వెబ్ పేజీ నుండి మరొక వెబ్ పేజీలోకి మనం వెళ్ళాలి. ఒక వెబ్ పేజీ అయిపోయినాక దాన్ని క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ ఓపెన్ అవ్వాలి. దానిలో ఒక బటన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ వెబ్ పేజీ రావాలి. దాంట్లో ఇంకొక బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ రావాలి. ఇలా ఒక పేజీలో నుండి మరొక పేజీలోకి వెళ్ళడాన్ని సాఫ్ట్వేర్లో ఏ పేరుతో పిలుస్తారంటే దాన్ని వెబ్ ఇంటిగ్రేషన్ అని పిలుస్తారు. దాన్ని వెబ్సైట్ ఇంటిగ్రేషన్ అని పిలుస్తారు కామన్ భాషలో. అలా వెబ్సైట్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వెబ్సైట్కి సంబంధించిన ఇవన్నీ చూడు, ఇవన్నీ వెబ్సైట్లు చాలా 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 కోడ్ ఉంది. ఇవన్నీ నాకు ఏ వెబ్సైట్ కూడా అర్థం కావట్లేదు. అలాంటి వెబ్సైట్లో కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ఈ కోడ్ ప్లే గ్రౌండ్లో వచ్చేసి 113th కాలం చూడు, అది 4th కోడ్కి సంబంధించింది. అక్కడికి వెళ్ళేసి 113 అనే నెంబర్ పక్కన ఒక్కసారి క్లిక్ చేయి. ఆ క్లిక్ చేయగానే ఏమైందంటే ఆ HTML కోడ్ అంతా కూడా ఏమైందంటే హైడ్ అయిపోయింది అనమాట. మళ్ళీ వచ్చేసి ఆ 113 అనే కాలం దగ్గర క్లిక్ చేయగానే ఆ కోడ్ మొత్తం కూడా ఏమైందంటే డిస్ప్లే అయింది అనమాట. ఇది ఒక షార్ట్ కట్ టెక్నిక్ అనమాట. అంటే ఒక HTML కోడ్ని ఏం చేస్తామంటే కనపడేటట్లు హైడ్ అయ్యేటట్లు చేయాలి అంటే ఏం చేయాలంటే ఆ కంటైనర్ ముందర ఉన్న స్టార్టింగ్ లైన్ దగ్గరికి వెళ్ళేసి ఒక క్లిక్ గనక చేసామంటే చాలు అనమాట. ఆ కోడ్ అంతా కూడా ఏమైందంటే హైడ్ అయిపోయింది అనమాట. మీకు అక్కడ మార్పు చూపించుడు ఒక చిన్న బాక్స్ లో వచ్చేసి ఆ కోడ్ అంతా కూడా అక్కడ ఉండిపోతుంది అనమాట. దీన్ని హైడ్ చేయడం అంటారు. ఇది ఒక టెక్నిక్ అనమాట సాఫ్ట్వేర్ చేసేటప్పుడు. అలానే ఈ సెకండ్ వెబ్ పేజీ, థర్డ్ వెబ్ పేజీకి సంబంధించిన కోడ్ చాలా ఉంది కాబట్టి ఇదంతా చదవడం కష్టం కాబట్టి ఈ 67 లైన్ దగ్గరికి వెళ్ళి ఒక క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఏమైందంటే ఆ కోడ్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏమైందంటే హైడ్ అయిపోయింది. ఈ రెండిట్లో మనం చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని హైడ్ చేసుకోకుండా ఉందాం. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఒక వెబ్ పేజీని క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ అనేది ఓపెన్ అవ్వాలి. దానిలో ఉన్న ఒక లైన్ని క్లిక్ చేయగానే మరొక లైన్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేస్తాము, వెబ్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. అలా వెబ్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బూట్ స్ట్రాప్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే మనం HTMLలో హెడ్ అనే భాగంలో ఫస్ట్ లోడ్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అనేది చేయాలి అంటే CCBP UI కిట్ అనే కోడ్ని ఏం చేయాలి అంటే మన యొక్క HTMLలో ఉన్న ఎండ్ ట్యాగ్కి సంబంధించిన బాడీ అనే లైన్ పైన ఏం చేయాలంటే కాపీ అండ్ పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట, లోడ్ చేసుకోవాలి. అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఏ వెబ్ పేజీస్ని అయితే ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వెబ్ పేజీకి సంబంధించిన ఏముండాలి అంటే
ఆ వెబ్ పేజీకి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఎన్ని వెబ్ పేజీలు అయితే ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నామో అన్ని కంటైనర్స్ అనేది మనం ఏం చేయాలి అంటే తీసుకోవాలన్నమాట. అన్ని కంటైనర్స్ తీసుకోవాలి. ఎన్ని వెబ్ పేజీలు చేయాలనుకుంటున్నాను ఇంటిగ్రేషన్స్? ఒకటి ఏం చేయాలి అనుకున్నాను, హోమ్ సెక్షన్, 2 ఫేవరెట్ ప్లేసెస్, 3 తాజ్ మహల్, 4ది గోల్డ్ తీసుకోవాలి. తీసేసుకున్నాను. ఆ కంటైనర్కి ఏం చేయాలి అంటే ఒక ఐడి కార్డు ఇవ్వాలన్నమాట. ఐడి కార్డు అంటే ఒక ఐడి ఇవ్వాలి. అంటే ఇది ఏ కంటైనర్, ఇన్ని కోడ్లు రాస్తున్నాం, ఇన్ని కోడ్లు మనకు గుర్తుండాలంటే కష్టం కదా. 4 వెబ్సైట్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఏ వెబ్సైట్ దేనిది, ఏ వెబ్సైట్ దేనిది అనేది, ఏ కోడ్ ఏ వెబ్సైట్ది అనేది చెప్పాలంటే కష్టం కదా. అందుకోసం ఏం చేశానంటే ఐడి అనే యాట్రిబ్యూట్ కనుక ఇచ్చామనుకో, ఓహో ఇది మొత్తం కూడా ఇక్కడ రాసిన ఈ కంటైనర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కంటైనర్ ఎండింగ్ కంటైనర్ దాకా ఉన్న కంటైనర్ మొత్తం కూడా ఇది హోమ్ సెక్షన్ కి సంబంధించిందిరా అని కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ తో ఒక ఏం రాయాలంటే ఒక ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలన్నమాట మన యొక్క కంటైనర్ కి. ఆ కంటైనర్ కి అప్లై చేసేసాను. అలా 4టికి కూడా అప్లై చేసుకుంటా వెళ్ళాను. అలా ఐడి అనే కంటైనర్ వాడాలి అంటే ఐడి అనే యాట్రిబ్యూట్ వాడాలి అంటే ఏం చేయాలి అంటే వాల్యూ ప్లేస్ లో సెక్షన్ అనే పేరు రాసి ఏదైతే మనం ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ యొక్క నేమ్ రాయాలి. అక్కడ ఏమన్నా డౌట్ ఉందా? అలా రాసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ఐడి అనే కంటైనర్ ఎక్కడైతే రాసామో ఆ కంటైనర్ కింద ఏం చేయాలంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన HTML కోడ్ని కాపీ చేయాలి. అలానే CSS లోకి వెళ్ళి ఆ వెబ్సైట్కి సంబంధించిన CSS కోడ్ని కాపీ అండ్ పేస్ట్ చేసుకుంటా ప్రతి దాన్ని ఇలానే చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. అది మీ అందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ వచ్చేసారు. తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం థర్డ్ స్టెప్లో, ఇక్కడ నీకు స్క్రీన్ మీద కనపడుతున్న వెబ్సైట్ లోపల గెట్ స్టార్టెడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే నీకేం ఓపెన్ అవ్వాలి? ఫేవరెట్ ప్లేసెస్ అనే పేజ్ ఓపెన్ అవ్వాలి. అంతేనా కాదా? ఏమైనా డౌట్ ఉందా? కళ్యాణ్, మన రిక్వైర్మెంట్ ఏంటి? ఏమ్మా వసంత? ఏమ్మా సతీష్? మన రిక్వైర్మెంట్ ఏంటి? మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓపెన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఓకే, 1 సెకండ్. అలా మనం ఏం చేయాలంటే గెట్ స్టార్ట్ అనేది క్లిక్ చేయగానే రాలి అంటే మనం ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? నేనేం చేస్తున్నాను, గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అవ్వాలి. దేనినైనా సరే క్లిక్ చేయగానే అది యాక్షన్ అనేది చేయాలంటే ఏ యాట్రిబ్యూట్ వాడాలి? సతీష్ క్లిక్ సార్. ఏం చేయాలి? ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఆన్ క్లిక్ అనేది ఎక్కడ వాడాలి అనేది మనకు గుర్తు రావాలి. ఇప్పుడు నేను ఉన్న వెబ్సైట్ ఏంటిది? ఏ వెబ్సైట్ లో ఉన్నాను నేను? హోమ్ అనే వెబ్సైట్ లో ఉన్నాను. హోమ్ అనే వెబ్సైట్ లో ఏ బటన్ క్లిక్ చేస్తే వెళ్ళాలి? ఏ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి? గెట్ స్టార్టెడ్ అనేది ఏ HTML? గెట్ స్టార్టెడ్ అనేది నువ్వు రాసిన HTML కోడ్ లో ఏ HTML? హెడ్డింగ్ అనే HTML, పారాగ్రాఫ్ అనే HTML, బటన్ అనే HTML? బటన్ సార్. ఆ బటన్ అనేది కాబట్టి ఈ బటన్ అనే కాలం దగ్గరికి రా. ఈ బటన్ అనే కాలం దగ్గరికి వచ్చేసి మనం ఏ యాట్రిబ్యూట్ రాయాలి? మనము ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ రాయాలి. ఆన్ క్లిక్ అనేది ఒక యాట్రిబ్యూట్ కాబట్టి ఒక యాట్రిబ్యూట్ రాయాలి అంటే ఏం చేయాలి? స్టార్టింగ్ ట్యాగ్ లోకి వచ్చి రాయాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ ఉంది. రెండో యాట్రిబ్యూట్ రాయాలంటే మనం ఏం చేయాలి? స్పేస్ ఇచ్చేసి ఆన్ క్లిక్ అనే నేమ్ రాసేసి యాట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి
ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ రాయాలంటే దానికి ఒక సింటాక్ ఉంది. ఏం చెప్పాను? ఆన్ క్లిక్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసి ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏం డిస్ప్లే అంటే చూయించు అని రాసేసేసి ఏమి ఇవ్వాలి? రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో ఏమి ఇవ్వాలి? సింగిల్ కోట్స్ ఇచ్చేసేసి ఆ సింగిల్ కోట్స్ మధ్యలో ఏమి ఇవ్వాలి? ఏ వెబ్ పేజ్ అయితే మనకు ఓపెన్ అవ్వాలో ఆ వెబ్ పేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఏ వెబ్ పేజ్ ఓపెన్ కావాలనుకున్నాను? నాకు గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ కావాలి. ఏ వెబ్ పేజ్ కావాలి నాకు? గెట్ స్టార్టెడ్ లో గెట్ స్టార్టెడ్ అనే హోమ్ పేజీలో ఉన్న గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయగానే ఏ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి? ఫేవరెట్ ప్లేసెస్ ఓపెన్ అవ్వాలి. ఆ ఫేవరెట్ ప్లేసెస్ అనేది ఎక్కడ ఉండాలి అంటే ఆ కంటైనర్ యొక్క ఐడి కార్డులో వాల్యూ ప్లేస్లో ఏదైతే ఇచ్చానో ఆ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి. మీకే కనపడుతుంది ఇక్కడ ఐడి అనే యాట్రిబ్యూట్ దగ్గర వాల్యూ ప్లేస్లో ఉన్న టోటల్ భాగాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసేసుకొని మనమే పెట్టాం కాబట్టి ఆ ఇక్కడ ఏదైతే సింగిల్ కోట్స్ రాసామో ఆ సింగిల్ కోట్స్ కాడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు నేనేమి ఇచ్చాను? నా యొక్క కంటైనర్కి ఏ ప్రాపర్టీ వాడాను? ఆన్ క్లిక్ అనే ప్రాపర్టీ వాడాను. దేనికి వాడాను? బటన్కి వాడాను. గెట్ స్టార్టెడ్ అనే బటన్కి. ఆన్ క్లిక్ అనేది వాడానంటే ఏమైద్ది? ఆన్ క్లిక్ అనేది వాడితే ఏమైద్ది? ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ వాడితే ఏమైద్ది? నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది సార్. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది సార్. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైంది? వెబ్ పేజ్ ఓపెన్ అయిందా? నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఎక్కడన్నా డౌట్ ఉందా ఈ స్టెప్ చేసేటప్పుడు? నో సార్. ఈ వెబ్ పేజ్ చేసేటప్పుడు ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఈ వెబ్ పేజ్ చేసేటప్పుడు ఏమన్నా డౌట్ ఉందా? సార్. డౌట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? నాకు ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఏం చేయాలి అనుకుంటున్నాను నేను ఇప్పుడు? ఏం చేయాలి? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందనేది మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఇంటిగ్రేట్ చేద్దాం. ఇక్కడ నుండి నేను మళ్ళీ మొదటి పేజీకి వెళ్ళాలి. అదే నా రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను సెకండ్ పేజీలో ఉన్నాను. ఈ సెకండ్ పేజీ నుండి నాకు ఫస్ట్ పేజీకి వెళ్ళాలి. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని చేద్దాం. ఒక పేజీ నుండి రెండో పేజీకి వెళ్ళడం, అక్కడ నుండి మళ్ళీ మొదటి పేజీకి రావడం. ఒకటో పేజీ నుండి రెండో పేజీలోకి వెళ్ళాను. రెండో పేజీ నుండి మొదటి పేజీలోకి రావడం అలానే. 2 నుండి 3కి వెళ్ళడం సేమే, అది పెద్ద కష్టమేం కాదు. అలానే రెండో పేజీ నుండి ఒకటో పేజీలోకి రావాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఏ పేజీలో ఉన్నాను నేను? ఏ పేజీలో ఉన్నాను? ఫేవరెట్ ప్లేసెస్ అనే పేజీలో ఉన్నాను. ఈ ఫేవరెట్ ప్లేసెస్ లో నుండి ఏం చేయాలి? మనం వెబ్సైట్లు చాలా చూస్తాం. రెండో వెబ్సైట్లోకి రావాలంటే ఏం ఇవ్వాలి? ఎక్కడ క్లిక్ చేస్తాం? రెండో పేజీ నుండి మూడో పేజీకి వెళ్ళాలంటే ఇందాక ఏం చేశాను చూడు, Amazon.com లో ఏం చేశాను? నెక్స్ట్ అని ఉంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాను? నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాను. దాని వెనకాల బ్యాక్ అని ఒకటి ఉంది. బ్యాక్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తాం? తెలీదా? సార్ చూపిస్తాను. అమెజాన్లో నేను ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ కొందామనేసి ఫ్రిడ్జ్ అనే వెబ్ పేజీని తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్స్ మొత్తం చూసుకున్నాను. చూసుకుంటా ఉంటే నాకు ఏమైందంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే నాకు నచ్చలేదు. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం అనుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాను. ఇప్పుడు నాకు ఈ వెబ్ పేజీ కాదు, ఫస్ట్ పేజీలో చాలా బాగా నచ్చినాయి అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను? ప్రీవియస్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఏమైందంటే మొదటి పేజీ వచ్చేసింది. అంటే ఏం చేశాను నేను? బ్యాక్ అనేది క్లిక్ చేయగానే ఫస్ట్ పేజీలోకి వెళ్తామని నాకు అర్థమైందా? రెండో పేజీ నుండి మొదటి పేజీలోకి రావాలంటే అప్పుడు ఏం చేయాలి? ఒక 2 నుండి 3కి వెళ్ళాలి. నెక్స్ట్ 3 నుండి 2లోకి రావాలంటే ఏం చేయాలి? బ్యాక్ అనే పేజీ క్రియేట్ చేయాలి. అలా చేయాలి అంటే ఎలా అంటే ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఏమంటారంటే ప్రీవియస్ అని నెక్స్ట్ అని ఏదో చూస్తుంది. దీన్ని ఏమంటారంటే బటన్ అంటాం. అంటే మనం ఏం చేయాలంటే
ఈ వెబ్ పేజీలో ఒక బటన్ని సెట్ చేయాలి. ఎక్కడ సెట్ చేయాలని చూద్దాం. ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఎలా సెట్ చేయాలి అంటే రెండో పేజీ నుండి మొదటి పేజీలోకి వెళ్ళాలి అంటే సెకండ్ వెబ్ పేజీకి సంబంధించిన కోడ్ అంతా చూడు. ఆ కోడ్లో లాస్ట్ కంటైనర్ ఎక్కడైతే ఉందో ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి ఒక లైన్ అనేది రాయాలి. వెనక నుండి ముందరకు రావాలంటే ఏం రాయాలి? బ్యాక్ అనే బటన్ పెట్టాలి. ఒక బటన్ స్టైల్ చేయాలంటే HTML నీకు తెలుసా ఎలా చేయాలి? రెగ్యులర్ బ్రేస్ ఇచ్చేసేసి బటన్ అనే ఒక నేమ్తో ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాసేసాను. ఆ మధ్యలో ఏం చేశాను నేను బ్యాక్ అనే నేమ్తో ఒక బటన్ని క్రియేట్ చేసేసాను. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా చూద్దాం. గెట్ స్టార్టెడ్ వచ్చింది, క్లిక్ చేయగానే సెకండ్ పేజీ వచ్చింది. సెకండ్ పేజీలో మొదటి బటన్ అనేది వచ్చింది. ఈ బటన్ని క్లిక్ చేస్తుంటే పని కావట్లేదు. ఈ బటన్ చూడడానికి అందంగా కూడా లేదు. ఈ బటన్ని అందంగా చేయాలి అంటే ఏం చేస్తాము? ఒక యాట్రిబ్యూట్ వాడతాం. ఏ యాట్రిబ్యూట్? CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో ఏం రాయాలంటే BTN అంటే బూట్స్ట్రాప్ లో మనకు తెలుసు బటన్ స్టైల్ చేయాలి. షార్ట్ కట్ లో BTN రాసి BTN స్పేస్ ఇచ్చేసి BTN హైఫన్ డార్క్ అని ఇస్తే ఏమొస్తుంది అంటే నల్లగా వస్తుంది. వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ ఉన్న గెట్ స్టార్టెడ్ లోకి వెళ్ళాను. ఇక్కడ నుండి బటన్ పెట్టాను. బ్లాక్ నల్లగా ఒక బటన్ వచ్చేసిందా? ఓకే. ఇది క్లిక్ చేస్తే నాకు పని చేయట్లా. ఈ బటన్ని క్లిక్ చేయగానే నేను మొదటి పేజీలోకి రావాలి. అలా మొదటి పేజీలోకి రావాలంటే ఏం చేయాలి? ఈ బటన్ క్లిక్ అవ్వట్లా. క్లిక్ అయ్యేటట్లు చేయాలంటే ఏ యాట్రిబ్యూట్ వాడాలి? ఎక్కడ వాడాలి? ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ఎక్కడ వాడాలి? బ్యాక్ అనే బటన్ దగ్గర వాడాలి. ఆ బ్యాక్ అనే బటన్ పక్కన స్పేస్ ఇచ్చేసి ఆల్రెడీ ఒక యాట్రిబ్యూట్ రాసేసాను. ఆ యాట్రిబ్యూట్ నుండి రెండో యాట్రిబ్యూట్ రాయాలని స్పేస్ ఇచ్చేసి మనం ఏ యాట్రిబ్యూట్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ని రాసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ రాసేటప్పుడు వాల్యూ ప్లేస్ లో ఏమివ్వాలంటే డిస్ప్లే అని ఇచ్చేసేసి ఒక రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో ఏమి ఇవ్వాలంటే సింగిల్ కోట్స్ ఇచ్చేసి ఆ సింగిల్ కోట్స్ మధ్యలో మనం ఏమి ఇవ్వాలంటే ఏ పేజీలోకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ పేజీ యొక్క ఐడి ఇవ్వాలి. ఏ పేజీలోకి వెళ్ళాలనుకుంటున్నాం? మొదటి పేజీలోకి వెళ్ళాలనుకుంటున్నాం. అందుకని మొదటి పేజీకి సంబంధించిన ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి యొక్క వాల్యూని తీసుకొచ్చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఏది ఇక్కడ ఉంది. ఇక్కడ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు ఏందో చూద్దాం. నా రిక్వైర్మెంట్ ఫస్ట్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే ఫేవరెట్ ప్లేస్ ఓపెన్ అయింది. ఈ ఫేవరెట్ ప్లేసెస్ లో ఒక బటన్ బ్యాక్ అనే బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ పేజీకి రావాలి. ఇక్కడ చూడు నేను ఇదిగో ఆన్ క్లిక్ లో చూడు ఏమిచ్చాను? పొరపాటున ఏం చేశాను చూడు. ఆన్ క్లిక్ లో ఐడి ఏమిచ్చాను? సెక్షన్ ఫేవరెట్ ప్లేసెస్ అని ఇచ్చాను. అంటే ఫేవరెట్ ప్లేసెస్ లోనే ఉంటుంది. అంటే అలా ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఇవ్వాలి. ఏ పేరు ఇవ్వాలి? ఇక్కడ బ్యాక్ లో ఏమి ఇవ్వాలి? హోమ్ ఇవ్వాలి. అంటే అందుకని మన సెక్షన్ ఐడీస్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇది క్లిక్ చేశాను. సెకండ్ పేజీ ఓపెన్ అయింది. సెకండ్ పేజీలో ఉన్న బ్యాక్ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ పేజీ వచ్చేసేసింది. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? ఈ స్టెప్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైనట్టేనా? ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏందనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నా రిక్వైర్మెంట్ ఏం చేశానంటే ఒక హోమ్ అనే ఒక వెబ్ పేజీని గెట్ స్టార్టెడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఫేవరెట్ ప్లేసెస్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిపోయింది. ఫేవరెట్ ప్లేసెస్ లో ఒక బ్యాక్ అనే బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ పేజీకి రావాలి. అలా రావాలి అంటే ఎలా చేయాలో కూడా అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది అనేది చూద్దాం. నా రిక్వైర్మెంట్ ఏంది ఇప్పుడు? నా రిక్వైర్మెంట్ ఏంది? మన రిక్వైర్మెంట్ ఏంది? ఫేవరెట్ ప్లేసెస్ లో ఉన్న తాజ్ మహల్ అనేది క్లిక్ చేయగానే డీటెయిల్డ్ వ్యూ రావాలి.
అలా రావాలంటే అప్పుడు ఏం చేయాలి? క్లిక్ చేయగానే నాకు ఇప్పుడు వెళ్తున్నాను, గెట్ స్టార్టెడ్ క్లిక్ చేశాను, ఫేవరెట్ ప్లేసెస్ వచ్చింది. ఫేవరెట్ ప్లేసెస్లో ఏం ఎక్కడికి వెళ్ళాలి? తాజ్ మహల్ అనేది క్లిక్ చేయగానే డీటెయిల్ వ్యూ అవ్వాలి. నేను క్లిక్ చేస్తున్నా కానీ అవ్వట్ల. అవ్వాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? క్లిక్ చేయగానే ఆ పేజ్ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? తాజ్ మహల్లో ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఫేవరెట్ ప్లేసెస్ లో తాజ్ మహల్ ఎక్కడ ఉందో చూసుకో. తాజ్ మహల్ ఎక్కడ కనపడింది? దీనిలో కంటైనర్ ఎక్కడ ఉందో చూసుకో. ఈ తాజ్ మహల్ అనే లైన్స్ రాయడానికి కావాల్సిన కంటైనర్ ఇదనమాట. ఈ కంటైనర్ లో మనం ఏం చేయాలి అంటే స్పేస్ ఇచ్చి స్టార్టింగ్ ట్యాగ్ కి ఆన్ క్లిక్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని రాసేసి ఇజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ మధ్యలో డిస్ప్లే అనే పేరు రాసేసి తర్వాత డబుల్ కోట్స్ రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో సింగిల్ కోట్స్ ఇచ్చేసి ఆ సింగిల్ కోట్స్ మధ్యలో ఏమి ఇవ్వాలి అంటే ఏ వెబ్ పేజీకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజీ యొక్క ఏమి ఇవ్వాలి? సెక్షన్ ఐడిని ఇవ్వాలి. ఏ పేజీలోకి వెళ్ళాలనుకుంటున్నాను? నేను తాజ్ మహల్ డీటెయిల్ వ్యూలోకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన కోడ్ మొత్తం కూడా సెక్షన్ ఐడిని కాపీ చేసేసుకున్నాను. ఆ కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి నేను పేస్ట్ చేస్తున్నాను. వచ్చాను, ఇక్కడికి వచ్చేసి నేనేం చేశాను అంటే పేస్ట్ చేసేసాను. అగైన్ ఒకసారి సెక్షన్ ఐడి చూసుకో, తాజ్ మహల్. ఓకే, వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే సెకండ్ పేజీ ఓపెన్ అయింది. ఓకే, ఈ పేజీలో మనం ఏం చేసాం? ఇప్పుడు తాజ్ మహల్ అనేది క్లిక్ చేయగానే డీటెయిల్ వ్యూ రావాలి. తాజ్ మహల్ మీద క్లిక్ చేశాను, డీటెయిల్ వ్యూ వచ్చేసిందా? ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను మూడో పేజీలో ఉన్నాను. థర్డ్ పేజీ నుండి ఎక్కడికి రావాలి? నేను సెకండ్ పేజీకి రావాలి. సెకండ్ నుండి ఫస్ట్కి రావడం ఆల్రెడీ సెట్ చేశాను. థర్డ్ పేజీ నుండి సెకండ్ పేజీకి రావాలి. అలా థర్డ్ పేజీ నుండి సెకండ్ పేజీకి రావాలంటే ఏం చేయాలి? బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? ఒక బటన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బటన్ క్రియేట్ చేయాలంటే లాస్ట్ కంటైనర్ ఎక్కడైతే ఉందో ఎండ్ ట్యాగ్ దాని పై లైన్ లో మనం ఏం చేయాలి అంటే ఒక బటన్ అనే HTML ని బ్యాక్ అనే బటన్ అనే ఒక HTML ని ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసాను. దీన్ని మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలంటే BTN అనేది ఒకటి BTN హైఫన్ డార్క్ అనేది చేస్తే ఏమైందో మీకు తెలుసు. అంటే ఆల్రెడీ మనం బూస్ట్ యాప్ తో స్టైల్ చేస్తున్నాం. స్టైల్ చేసేస్తే ఏమైందంటే బటన్ వస్తుంది, బ్లాక్ అనే బటన్. ఆ బ్లాక్ అనే బటన్ ఎలా ఉంటుందంటే నల్ల కలర్ అనేది వచ్చేటట్లు ఉంటుంది. ఓకే, ఈ బటన్ పని చేయాలి అంటే మనం ఏం చేయాలి? దీని పక్కన స్పేస్ ఇచ్చే యాట్రిబ్యూట్ పక్కన ఆన్ క్లిక్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని రాసేసేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ ఇచ్చేసి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏమి ఇవ్వాలంటే డిస్ప్లే అని రాసేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే సింగిల్ కోట్స్ ఇచ్చేసేసి ఆ సింగిల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలంటే ఏ పేజీలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం ఆ పేజీ యొక్క సెక్షన్ ఐడి ఇవ్వాలి. ఆ సెక్షన్ ఐడి నేను ఏ పేజీలోకి వెళ్ళాలనుకుంటున్నాను? ఇక్కడ నుండి ఫేవరెట్ ప్లేసెస్ అనే సెక్షన్ లోకి వెళ్ళాలనుకున్నాం. దానికి సంబంధించిన సెక్షన్ ఐడి ఇచ్చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసేసాను. ఈ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే నాకు సెకండ్ పేజ్ అయిపోయింది. ఈ సెకండ్ పేజీలో ఉన్న తాజ్ మహల్ క్లిక్ చేయగానే డీటెయిల్డ్ వ్యూలో ఉన్న తాజ్ మహల్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేనేం చేశాను? బ్యాక్ అనేది క్లిక్ చేయగానే సెకండ్ పేజీలోకి వచ్చాను. సెకండ్ పేజీలో ఉన్న బ్లాక్ క్లిక్ చేయగానే ఫస్ట్ పేజీ వచ్చేసింది. ఓకే, బాగా చేసేసామా? ఫోర్త్, ఈ రోజు మనం చేయాలనుకున్న రిక్వైర్మెంట్ ఏంటి? ఇదంతా కూడా నేను చెప్పేశాను. ఈ రోజు మనం చేయాలనుకుంటున్న టాస్క్ ఏంటిది? డీటెయిల్డ్ వ్యూ. అంటే మనం ఏం చేయాలి? ఫేవరెట్ ప్లేసెస్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ని క్లిక్ చేయగానే ఫోర్త్ వెబ్ పేజీ ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. అందుకని థర్డ్ వెబ్ పేజీ మనకు అవసరం లేదు కాబట్టి ఈ థర్డ్ పేజీని క్లోజ్ చేసేద్దాం. సెకండ్ పేజీలో ఏం చేయాలి?
గోల్డెన్ టెంపుల్ని క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అవ్వాలి. అంటే దాంట్లో గోల్డెన్ టెంపుల్ అనే కంటైనర్ ఎక్కడ ఉందో చూసుకో. గోల్డెన్ టెంపుల్ ఇక్కడ ఉంది. ఈ కంటైనర్ దగ్గరికి వెళ్ళి ఈ కంటైనర్లో ఉన్న ఆ కంటైనర్లో ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో యాట్రిబ్యూట్ దాని పక్కన స్పేస్ ఇచ్చేసి అక్కడ ఆన్ క్లిక్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏమి ఇవ్వాలంటే డిస్ప్లే అనే నేమ్ రాసేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో సింగిల్ కోట్స్ ఇచ్చేసి ఆ సింగిల్ కోట్స్ మధ్యలో ఏమి ఇవ్వాలి అంటే ఈ సెక్షన్ యొక్క ఐడిని ఇవ్వాలి. ఆ ఐడి ఏంటంటే ఇక్కడ ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేసి ఆ సెక్షన్ ఐడి మొత్తాన్ని కూడా పేస్ట్ చేసేసి ఏం చేయాలంటే నేమ్ ఒకసారి చెక్ చేసుకో. గోల్డెన్ టెంపుల్ కరెక్టే. ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకే డన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ కరెక్ట్గా అయిందో లేదో చూద్దాం. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే ఓపెన్ అయింది. దాంట్లో గోల్డెన్ టెంపుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిందో లేదో చూద్దాం. గోల్డెన్ టెంపుల్ క్లిక్ చేశాను, ఓపెన్ అయిపోయింది. ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు చేసిన పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ మొత్తాన్ని సేవ్ చేసుకుందాం. ఇదేంటిది మనం చేసిన టాస్క్? ఏం టాస్క్? వెబ్ ఇంటిగ్రేషన్. వెబ్ ఇంటిగ్రేషన్ అని నేమ్తో సేవ్ చేసుకుంటున్నాను, మళ్ళీ అడగకుండా. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఈ రోజు చెప్పిన సెషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? నో సార్. ఏం డౌట్స్ లేవు కదా? ఈ రోజు సెషన్ బాగా అర్థమైంది కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే బాగా ఇప్పుడు దాకా ఏవైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేసేస్తే టుమారో సెషన్లో కలుద్దాం. ఓకే. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.